బాబు గారు వచ్చాక రోడ్లు బాగుపడ్డ మాట వాస్తవం. గుంటలు పడ్డ రోడ్లు బాగుపడ్డాయి. కొన్ని చోట్లన మంచిగా రోడ్లు కూడా వేశారు. మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేయడానికి ముందుకొచ్చారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. అభినందించాలి. ఇందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ప్రాజెక్ట్ కేంద్ర రహదారి నిధి సిఆర్ఎఫ్ కింద మంజూరే పనులు చేపట్టకపోవడంతో గతంలో రద్దు చేసిన 2000 కిలోమీటర్ల రహదారిని 1000 కోట్ల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు అంచనాలు రూపొందించి త్వరగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రమంతటా 20,000 కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తే మిలియన్ రోడ్లను కూడా 500 కోట్లతో గుంతల రహితంగా మార్చాలని ఆదేశించారు. వర్షాకాలం అయినా వీలున్న చోట త్వరగా గుంతలు పూర్తి చేయాలని చర్యలు చేపట్టమని ఆదేశించారు. అదే సందర్భంలో రాష్ట్ర రహదారులన్నీ జాతీయ రహదారుల స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారు. సంప్రదాయ విధానంలో కాకుండా కొత్త టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం మీద దృష్టి పెట్టాలని చెప్పారు. వైట్ ట్యాంపరింగ్ సిమెంట్ రోడ్లు, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నిర్మిస్తున్న ప్లాస్టిక్ రోడ్లు, ఫుల్ డెప్త్ రెక్లమేషన్ టెక్నాలజీ వంటివన్నీ పరిశీలించాలని చెప్పారు. రహదారుల నిర్వహణ పనుల్ని గుత్తేదారులకు అప్పగించి అంటే కాంట్రాక్టులకు అప్పగించి వర్షాకాలంలో ఆ రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ రహదారి ఏ గుత్తేదారి నిర్మించారు, నిర్వహణ పనులు చూసేది ఎవరన్నా వివరాలని రోడ్ల వారీగా ఆన్లైన్లో ఉంచాలని చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్లకు సీసీ కెమెరా చొప్పున ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఆ రోడ్లపై ఎంత ట్రాఫిక్ ఉంటుందనేది తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. రాష్ట్రంలో 12,653 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉంటే వీటిలో 10,200 కిలోమీటర్ల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో విస్తరించేందుకు అవకాశం ఉందని అధికారులు సీఎంకి వివరించారు. ఇందులో అత్యధిక రద్దీ ఉన్న 18 రోడ్లు ఫేజ్ 1A కింద 40 కిలోమీటర్ల కంటే పొడవున్న 67 రహదారులు 3,854 కిలోమీటర్లు ఫేజ్ 1B కింద, మిగిలిన 175 రోడ్లు 5,039 కిలోమీటర్లు ఫేజ్ 2 కింద విస్తరించేలా ప్రతిపాదన రూపొందించినట్టు చెప్పారు. యలమంచిలి, గాజువాక, గాజుల మండ్యం, శ్రీ సిటీ రోడ్లను కూడా పీపీపీ విధానంలోనే విస్తరించనుంటే అధికారులు చెప్పారు. వీటిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక రూపొందించాలని అధికారులు సీఎం ఆదేశించారు. చావు కబురు చల్లగా చెప్పడం. ఈ పీపీపీ విధానం అంటే డబ్బులు అక్కడ టోల్ గేట్లు వేసి వసూలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా టోల్ గేట్లు వసూలు చేయబోవడం.